హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి వ్యాలంటైన్స్ వీక్ బాగా సెలబ్రేట్ చేసేసుకున్నారా? సెలబ్రేట్ చేసుకుంటే ఓకే, లేదంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం లవ్ చేసే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్సే మెమొరీస్గా ఉండిపోతాయి. అందుకని చెప్తున్నాను. ఈ వ్యాలంటైన్స్ డేనే కాదు, బర్త్డే అయినా యానివర్సరీ అయినా ఇలాంటి స్పెషల్ డేస్ అయినా ఎప్పుడో ఒకసారి మీ పార్ట్నర్కి చిన్న సర్ప్రైజ్ ఇచ్చి చూడండి. వాళ్ళ కళ్ళల్లోని వచ్చే హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. అది కాక ఈ సిచ్యువేషన్ ని మాటికి గుర్తు తెచ్చుకుంటూ మురిసిపోతూ ఉంటారు. నేనైతే శంకర్లో చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. నాకు అది అయితే చాలా ఇష్టం. అందుకే మిమ్మల్ని కూడా ట్రై చేయమంటున్నాను. కొంతమంది అయితే ఇలాంటివి తెలియక చేసుకోరు, ఇంకొందరు అయితే ఎవరేమనుకుంటారో అని ఆగిపోతూ ఉంటారు. తెలియక చేసుకోరు అంటే మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా సజెషన్స్ ఉన్నాయి, తెలుసుకొని ఇంకా నేర్చుకోవచ్చు. లేదు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఆగిపోయిన వాళ్ళు మాత్రం సో ప్లీజ్ అస్సలు అలా చెయ్యొద్దు. ఎందుకంటే ఇది మన లైఫ్, మనం డిజైన్ చేసుకోవాలి. రేపన్న రోజు మన పిల్లలకి చెప్పుకోవడానికి బెస్ట్ మెమొరీస్ అయితే ఉండాలి కదా. అందుకని ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి అని అంటాను నేనైతే. పెద్ద పెద్ద సర్ప్రైజెస్ ఏమీ అవసరం లేదు. ఒక్క రోజు ఇచ్చి చూడండి. ఇలాంటి డేలోని వాళ్ళ కళ్ళల్లోని హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందుకనే చెప్తున్నాను. నేను కూడా అంత పెద్దగా ఏం సెలబ్రేట్ చేసేయలేదు. నాకు కొంచెం స్టిచ్చింగ్ బిజీలో పడి టైం కొంచెం తక్కువ ఉంది. లేదు అంటే నేను చాలా విధాలుగా ప్లాన్ చేసుకున్నాను. సో నాకైతే ఈ ఇయర్కి ఇలా సింపుల్గా అయిపోయింది. ఏంటి, ఒక గిఫ్ట్ హ్యాంబర్ అయితే తీసుకున్నాను బయటకు వెళ్ళి. అందులో ఒక చిన్న టెడ్డీ అలాగే చాక్లెట్స్ వచ్చాయి అనమాట. చాక్లెట్స్ అంటే శంకర్కి చాలా ఇష్టం. ఇంకా గిఫ్ట్ ఇచ్చిన తర్వాత శంకర్ నాకు మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు. అది నాకు బెస్ట్ మెమొరీ. అలాంటివి ఉండాలండి, చిన్నగా అలాంటివి లైఫ్లో ఉండాలి. ఎందుకంటే మన లైఫ్ అలా వెళ్ళిపోతుంటే ఏం బాగుంటుంది చెప్పండి, బోర్ కొడుతుంది కదా. ఇలాంటివి ఉంటేనే మంచి మసాలా యాడ్ అవుతున్నట్టు అనమాట. అందుకని మీరు కూడా ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా ఒక్క రోజుతో అయినా ప్రపోజ్ చేసి చూడండి. చూసారా మేము కాసేపు ఎలా మాట్లాడుకుంటున్నామో, అక్కడ టాపిక్ ఏం లేదు కానీ లాట్స్ ఆఫ్ లవ్ ఉంది. అదే చాలు ఇయర్కి. ఇంకా నేను శంకర్ అలా ఫన్నీగా కొంచెం సేపు అయితే మాట్లాడుకున్నాము. అలాగే టెడ్డీ ఇచ్చుకుంటూ నా హాట్ నీకు ఇచ్చేస్తున్నాను, నీ హాట్ నాకు ఇచ్చేస్తున్నాను అనేసి అలా ఫన్నీ కాన్వర్జేషన్ అయితే నడిచింది. ఇంకంతకు మించి ఏం లేదు. ఇలా ఉంటే చాలండి లైఫ్ లాంగ్ అన్నట్టు. ఈ మధ్యన నాకు ఒక విషయం తెలిసింది. చాలామంది మమ్మల్ని చూసి వీడియోస్లో లైట్గా చూసి అడుగుతున్నారనమాట బయట, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని. మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక మీకు ఏమనిపిస్తుందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. మాది లవ్ మ్యారేజ్లా ఉందా అరేంజ్డ్ మ్యారేజ్లా ఉందా అని చెప్పి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. చూద్దాం ఎక్కువ కామెంట్స్ ఎలా వస్తాయో. తర్వాత నేను ఏమన్నది రివీల్ చేసేస్తాను. రివీల్ అంటే పెద్ద సీక్రెట్ ఏం లేదు, కొంతమందికి డౌట్ ఉంది. సో అది క్లియర్ చేసేస్తాను అని చెప్తున్నాను అంతే. ఇంకా మేము మా ఫ్రెండ్స్ కలిపి అయితే బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. దీని తర్వాత మేము అక్కడికే బయలుదేరాలన్నమాట. సో ఈ గ్యాప్లో శంకర్కి అలా చిన్న సర్ప్రైజ్. ఇంకా ఈ మినీ వ్లాగ్ క్యూట్గా ఇలా ఎండ్ చేసేద్దాం ఈ రోజుకైతే. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.